గుండు ఎక్కగలరా ఎక్కలేరని అందరికి చాలా గట్టి పరిస్థితి. కోపం కూడా గోర్ల మీదనే. తీసిన అందరికి నమస్తే అండి. ఇప్పుడు మన అన్నది కొమరవెల్లి మల్లన్న సూర్యమానుగుండు దగ్గర ఉన్నాం. ఆ తండ్రి అంతకుముందు కూడా మనం చీర మీద అంటే ఆడవాళ్ళ ప్రాబ్లం ఎట్లుంటది, చీర మీద సూర్యమానుగుండు ఎక్కగలరా ఎక్కలేరని. అయితే పల్లెటూర్లలో ఉన్న చాలా గట్టి పర్సన్స్ ఆడవాళ్ళు గోసి పెట్టుకొని ఎవరో 100 మందిలో ఒకరు ఇద్దరు మాత్రమే సూర్యమానుగుండు ఎక్కుతారు, మిగతా వాళ్ళు ఎక్కలేరు. చాలా మంది ప్యాంట్ షర్ట్ల మీద కూడా ఎక్కుతారు. మనం అంతకు ముందు ఒకసారి సూర్యమానుగుండు చీర మీద ఎక్కితే ఎట్లుంటది చూపిద్దాము అని ఒకసారి చీర మీద ఎక్కడం జరిగింది. అప్పుడు ఏమి ఇబ్బందులు ఉంటాయో ఎరుకైతుంది మనకి. చీర కట్టుకుంటే అది హింగడిగడికి ఆ సింగులు కాళ్ళకి రావడం. అందుకే అంటారు బోనం ఎత్తుకొని ఎట్లా ఆడగలగవన్నా, నీళ్ళలో దిగినా ఎక్కడ దిగినా మీరు గుండంలోకి దిగినా చీర మొత్తం నానిపోయినప్పుడు మీరు మళ్ళా తడవని వాళ్ళలాగా ఆడతారు. అందులో కూడా మేము సత్యాన్ని చూస్తున్నాం, చాలా మంది ఆడవాళ్ళు అంటుంటారు. అలాగే అంతకుముందు ఎక్కడం జరిగింది. ఒక దాంట్లో 3 కోట్ల జనం, ఒక దాంట్లో 1,70,00,000, ఇంకో దాంట్లో 5 కోట్ల జనం కూడా ఈ సూర్యమానుగుండు ఎక్కుతుంది చూడడం జరిగింది. ఇప్పుడు కూడా సూర్యమానుగుండు ఎక్కుతా స్వామి అనుగ్రహంతో చూడండి. దేవలో కొమరవెల్లి మల్లన్న. ఇవన్నీ ఉంటే ఈ దండలు గాని ఏదైనా ఆభరణాలు గాని ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎక్కుతున్నప్పుడు ఇవి తలుగుతాయి కాబట్టి, పూసలు రౌండ్ ఉంటాయి కాబట్టి పడేసే అవకాశం ఉంటుంది. మల్లన్న భార్య మీద కోపం వచ్చి బల్లి వాకినట్టు వాకిండని చరిత్ర. అందుకే ఇలా బల్లి వాకినట్టు మనం కూడా గోర్ల మీదనే ఎక్కడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ తండ్రి అక్కడ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర 3 గుండ్లు, ఇక్కడ వచ్చేసి సూర్యమానుగుండు. కానీ ఇవి కూడా 3 ఉంటాయి, ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. ఏంటంటే అది 3 గుండ్ల సురికే ఉంది కాబట్టి 3 గుండ్లు అంటారు. ఇది గుండు మీద గుండు ఉంటుంది, సూర్యమానుగుండు అంటారు. భార్య మీద అలిగి బల్లి వాకినట్టు వాకిండు మల్లన్న. ఇప్పుడు కూడా అందరు వచ్చిన వాళ్ళు ఈ గోర్ల మీదనే బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఏదో పట్టుకోవడానికి చేయడానికి ఉండదు. చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర కూడా చాలా డేంజర్ గా ఉండే. ఇప్పుడు నిచ్చెనలు చిడిలైనాయి కాబట్టి అందరు ఈజీగా వెళ్తారు, ఈజీగా వస్తారు. కానీ ఇది మాత్రం ఇంకేమి నిచ్చెనలు ఇంకేం చేయలేదు కాబట్టి పైన త్రిశూలం ఉంటుంది, ఆడ దేవతలు వచ్చే వాళ్ళకి దేవతలు వస్తారు. అలా బండారు కుంకుమ వేయడం అప్పటి నుంచి నేను చేస్తున్నా, కొన్ని 20 ఏళ్ల నుంచి. చిన్నారు అందరికి నమస్తే అండి. శివగానాథులందరికి శరణార్థి. కొమరవెల్లి మల్లన్న పాదాలకు 100,000,000 వందనాలు. సూర్యమానుగుండుకు కూడా 100,000,000 వందనాలు. ఎప్పుడు పోయిన సంవత్సరం చీర కట్టుకొని, అంతకుముందు సంవత్సరం కూడా చీర కట్టుకొని సూర్యమానుగుండు ఎక్కడం జరిగింది. సూర్యమానుగుండు అందరూ మగవాళ్ళు దెబ్బ ఎక్కుతారు. అదే ఆడోళ్ళు అయితే ఆలోచన చేసి ఆచి తూచి ఎక్కాలా లేదా జారిపోతామా, మనకు చీర ఉన్నది కదా అని ఆలోచన చేస్తారు. ఎవరో పల్లెటూర్లలో చెట్లెక్కే వాళ్ళు, కొంతమంది ఆడవాళ్లకు చెట్లు ఎక్కడం వస్తుంది. ఇంకోటి పంట పొలాలలో గోసి పోసుకొని కూడా పంట చేనుల్లో పనిచేసే వాళ్ళు కొంతమందిని చూసిన నేను. కొంతమంది ఆడవాళ్ళు గోసి పెట్టుకొని ఒక ఇద్దరిని ఎక్కడం చూసిన నేను. కానీ ఎక్కువ ఆడవాళ్ళు సూర్యమానుగుండు ఎక్కడం అంటే ఏమో మెట్లుంటాయా, ఏమైనా నిచ్చెనుందా, ఏం లేదు. గోర్ల మీద సూర్యమానుగుండు ఎక్కాలి. మన గోర్లు ఉంటాయి కదా, ఆ గోరు లేకపోతే కూడా ప్రమాదమే. ఎందుకంటే మనం ఆ గచ్చులలో చేతులు పెట్టి గోర్లు ఉంటే గోర్లతో మనం బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు బల్లి ఉంది, గోడకు పాకుతుంది. ఎలా పాకుతుంది? దానికి గోర్లు ఉన్నాయి. గోర్లు లేకపోతే అది కూడా ఆ గోడను పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బల్లికి కానీ తొండకి కానీ ఎవరికైనా సరే. అయితే కొమరవెల్లి మల్లన్న భార్య మీద అలిగి సూర్యమానుగుండు బల్లి పాకినట్టు పాకి మీదికి వెళ్ళి ఆయన త్రిశూల ఆకారంలో అవతారం ఎత్తిండు మల్లన్న అనేది ఒక చిన్న కథనం ఉన్నది. ఇప్పుడు పైన త్రిశూలం ఉంటుంది, పైన సూర్యమానుగుండు మీద. అలాగే మరి మేము పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా చీర మీద ఎక్కి
ఎట్లుంటుంది ఆడవాళ్ళ బాధ, ఒకవేళ చీర మీద ఎక్కగలమా ఎక్కలేమా, ఎక్కితే ఏం బాధ ఉంటుందో అది కూడా మనం ప్రజలోకానికి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి అట్లనే ఆ వీడియో తీయడము యూట్యూబ్లో వేయడం కూడా జరిగింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా నేను ఒక 2-3 ఛానళ్ళల్లో ఆ వీడియో, దాంట్లో 3 కోట్ల చిల్లర, ఇంకో దాంట్లో 1,70,00,000 చిల్లర మంది, ఇన్ని కోట్ల జనం దాన్ని వీక్షించిండ్రు. అలాగే పాము పట్టుకొని ఆట ఆడిన వీడియోలు కూడా చాలా లక్షల కోట్లలో చూడడం జరిగింది. ఎక్కడికి పోయినా అన్న నువ్వు పామును పట్టుకున్నావు, పాము తలకాయ నోట్లో పెట్టుకున్నావు అన్న, పలానా సుర్మాన్ గుండు చీర మీద ఎక్కినో మేము చూసినామని కూడా చాలామంది అనడం జరిగింది. అలాగే సూర్మాన్ గుండు ఈసారి ఎప్పుడు ఎల్తుర్లలో ఎక్కుతుంటాము, ఈసారి సూర్మాన్ గుండు దగ్గర బంగ్లా కట్టిరన్నమాట. 3 అంతస్తుల బంగ్లా కట్టిండ్రు. మనము కొమరెల్లి మల్లన్న గుట్ట మీద పోగానే ఎల్లమ్మ తల్లి దర్శనం కాగానే 3 గుండ్లు మనకు కనిపించేటివి. మనకు కనిపించకుండా ఎల్లమ్మ నుంచి కొద్ది ముందుకు పోగానే సూర్మాన్ గుండు కనిపించేది. అలాంటిది సూర్మాన్ గుండుకు అడ్డంగా 3 అంతస్తుల బంగ్లా కట్టడం జరిగింది. అది అడ్డుగా ఉన్నది. ఇంకోటి ఎక్కడని కూడా చాలా మంది భయపడుతున్నారు, అక్కడ బురద ఉన్నది. కొత్త బంగ్లా కాబట్టి నీళ్లు పడుతున్నాయి, కింద నీళ్లు పడుతున్నాయి. అలాగే బురద ఉంది. సూర్మాన్ గుండు ఎక్కాలి అంటే కాళ్ళు పొడి కాళ్ళు ఉండాలి, తడి కాళ్ళు ఉండొద్దు, జారుతుంది. మనకు వచ్చే పట్టు కూడా మనము బల్లిలాగా పాకడానికి కూడా రాదు. కాబట్టి అలా సరే చీకట్లో కూడా ఎక్కి చూపిద్దాం, చీకట్లో కూడా ఎక్కితే ఎట్లుంటుందో మరి, ఎక్కగలమా లేమా, లైట్లు ఉండవు అక్కడ సూర్మాన్ గుండు దగ్గర. అసలు గవర్నమెంట్ పట్టించుకొని, ఆ టెంపుల్ యాజమాన్యం పట్టించుకొని, కొమరవెల్లి మల్లన్న దేవస్థానం పట్టించుకొని లైట్లు పెట్టాలా. ఎందుకంటే వయసు పిల్లలు ఎక్కుతున్నారు, జారిపోతారు, కింద పడతారు. కింద పడుతున్నప్పుడైనా కూడా ఏమన్నా ఉందో లేదో కూడా కనిపించాలి కదా మనకి. కాబట్టి అక్కడ ఏమున్నది ఏమి లేదు, నడుస్తుంటే కూడా రాళ్ళు గుచ్చుకపోతున్నాయి, ఆ బంగ్లకు సంబంధించినవి తట్టు తలుగుతున్నాయి అక్కడ. అయినా కూడా ఇంత తడి ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆ బంగ్లా కొత్త బంగ్లా కాబట్టి నీళ్ళు పడతారు కదా, ఆ నీళ్ళకు సంబంధించిన మొత్తం బురద తడి చాలా ఉంది. చీకట్లో ఎక్కి కిందికి దిగుదాం, లైట్లు కూడా లేవు కాబట్టి ఎట్లుంటుందో ఏమో చూపిద్దామనేసి ఈ ఒక వీడియో తీయడం జరిగింది. అక్కడ మంచిగానే ఎక్కినాము, మంచిగానే పైనికి వెళ్ళినాము. ఎప్పుడు పోసినట్టే కిలో పసుపు పోసినా, కిలో కుంకుమ పోసినా, అది ఒక వాటర్ ఫాల్ టైప్ అనమాట. పైనుంచి ఆ మూడు గుండ్లకి, ఆ 3 గుండ్లు ఏవైతే సూర్మాన్ గుండు ఉన్నాయో, 3 గుండ్లు, గుండు మీద గుండు 3 గుండ్లు ఉంటాయి. ఆ గుండ్లే భగవంతుని స్వరూపముగా మనం ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఆ గుండ్లకే ఒక అభిషేకముగా కిలో పసుపు, కిలో కుంకుమ, ఒక 2-3 కిలోల పూలు వేయడం జరుగుతుంది. అక్కడ కింద కూడా దేవతలు ఉంటారుగా, వాళ్ళందరికీ కూడా ఆ సుర్కెలో కూడా ఒక శివలింగ ఆకారంలో భగవంతుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి అలా ఆ దేవతలకి కూడా పైనుంచి పడుతుంటే పుష్పాభిషేకం, బండారు కుంకుమ అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి అలా చాలా అద్భుతంగా సూర్మాన్ గుండు ఎక్కడము, కిందికి దిగడం జరిగింది. చాలామందితో మాట్లాడడం జరిగింది. చాలామంది ప్రజలోకం చాలా ఆనందంగా అంతకుముందు వీడియోల గురించి చెప్పడము, అమ్మ మీరంటే మాకు ప్రాణము, మాకు ఇష్టం అని చెప్పడం జరిగింది. అందరికి బొట్టు పెట్టడం జరిగింది చాలా సంతోషంగా. అలా ఆ సూర్మాన్ గుండు మీద కూడా దేవుడు మల్లన్న స్వామి, నాకు వచ్చే ఎల్లమ్మ మల్లన్న, రామలింగేశ్వర స్వామి, శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి, అలా ఆయన స్థలంలోకి మనం పోయినాం కాబట్టి సూర్మాన్ గుండు మీద మల్లన్న స్వామి రావడం, వాళ్ళ తల్లి తండ్రి మిగతా బంధుమిత్రులందరినీ తలుచుకోవడం, అలా అవన్నీ జరిగింది. ఆ స్వామి మాకు మీ అందరికీ ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. అలా చాలా అద్భుతమైనటువంటి ఒక స్పందన. ఎప్పుడు ఎల్తుర్లో ఎక్కుతుంటాము, ఈసారి చిమ్మని చీకట్లో ఎక్కి చూద్దాము అని కొద్ది చీకటి పడుతున్న సమయంలో వెళ్ళాము. ఆ మల్లన్న ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాము, ఎల్లమ్మకు బియ్యం పోసినాము. ఇక అట్లనే సూర్మాన్ గుండు ఎక్కడం జరిగింది. చాలా సంతోషంగా ఆనందంగా ఆ స్వామి దర్శనం కూడా అద్భుతంగా, కొమరవెల్లి మల్లన్న జాతర చాలా అద్భుతంగా చేసుకున్నాం. మా ఇంటికి మేము రావడం జరిగింది. చాలామంది మల్లన్న బండారెత్తుకున్న అవతారం నచ్చిందన్నమాట. ఈసారి చాలా కొత్తగా అద్భుతంగా మల్లన్న అవతారంలో తయారయ్యి నడుముకు నాగబంధు కట్టి, మన ఒగ్గు పూజార్ల దగ్గర ఉంటుంది కానీ నేను కొమరెల్లో కొనుక్కోవడం జరిగింది. ఆ కొన్నటువంటి నాగబంధు నడుము కట్టడం జరిగింది. నెమలీకలు పెట్టి మల్లన్నను కూర్చుండబెట్టి తాంబాలం నిండా బండారు పోసి ఎత్తుకోవడం చాలామందికి నచ్చింది.
అలా నచ్చుతూనే ఉంటుంది. నేను ఏది చేసినా మీ అందరికీ నచ్చుతుందని కూడా నాకు తెలుసు. ఈ వీడియో నేను మాట్లాడింది విన్న వాళ్ళు మీరు వీడియో మొత్తం చూసి మీకు ఎలా నచ్చింది, ఎక్కడం ఎలా ఉంది, దిగడం ఎలా ఉంది, అక్కడ మేము చేసిన ఆ పూజ కార్యక్రమం ఎలా ఉందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి మనస్ఫూర్తిగా. మీరు నా మాటలు వింటున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలియదు కదా మీ ప్రాంతాలు, ఆ ప్రాంతం పేరు పలానా మేము కరీంనగర్లో ఉంటాం, సిద్దిపేటలో ఉంటాం, స్వామి నల్గొండలో ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం. అలా మీ ఏరియాతో పాటు నా మాటలు విన్న వాళ్ళు ఏరియా అండ్ మల్లికార్జున స్వామికి జై బోలో శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామికి జై అని, లేకపోతే కొమరవెల్లి మల్లన్న స్వామికి జై అని కామెంట్ రూపంలో జై కొట్టండి. జై కొడితే దేవతలకి మనకు రానున్న కాలంలో అపజయాలన్నీ దూరం అవుతాయి. అపజయాలంటే మనకు జరగాల్సిన నష్టాలన్నీ దూరం అవుతాయి. దేవతలకు జై కొడితే మీరందరూ బాగుండాలి, మీ అందరిట్లో మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హర హర మహాదేవ్ శంభో శంకర జై. Oh bro. Oh bro. తీసిన పట్నం మీద తీస్తున్నా. అన్న కొమురవెల్లి కొండలోన స్వామి మల్లన్నగా కొండ కోనలెలసినావ తండ్రి మల్లన్న, సూదిమాను గుండు మీద స్వామి మల్లన్న, నువ్వు అగ్గి బంతులాడినవా దేవుడ మల్లన్న, ఆ బండా సరికెలోన బాలుడ మల్లన్న, నువ్వు బండారి దేవుడవే కొమురలి మల్లన్న. వవ్వారే వారమియా వవ్వారే వారమియా వవ్వారే గారడి వవ్వారమియా గంగరేని చెట్టు కింద అన్న మల్లన్న, నీకు ఘనమైన పూజలే తండ్రి మల్లన్న, ఓనం రాకేశన్న దేవుడ మల్లన్న, నీకు పట్నాలే వేసిండు స్వామి మల్లన్న, వార్షికేక పెట్టిండు తండ్రి మల్లన్న, ఇక పట్నాలే దుంకిండు దేవుడ మల్లన్న. మాట్లాడాలంటే అలిగిపోతుండు.
కొమురవెల్లి కొండలోన తండ్రి మల్లన్న ఎల్లమ్మ నీకు తోడుగుంద తల్లి ఎల్లమ్మ నెత్తి మీద బోనమెత్తి బోనం రాకేశన్న మరి నీ సన్నిధి చేరవచ్చే తల్లి ఎల్లమ్మ యాపరిల్లలు సేత వట్టి బోనం రాకేశన్న వటలాడుకుంట వచ్చినాడే తల్లి ఎల్లమ్మ వారే వారమియా వారే వారమియా వారే గారడి వారమియా గారడి వారమియా గారడి వారమియా గారడి అగో సట్టేడు వారాల స్వామి మల్లన్న నీకు కళ్యాణ వైభోగమే తండ్రి మల్లన్న నిత్తేడు పూజలయ్య స్వామి మల్లన్న ఒక జగ్గుల్ల మోతలయ్య దేవుడ మల్లన్న భక్తితోటి నిన్ను గొలుతు తండ్రి మల్లన్న పాదయ్య కొమురలి మల్లన్న వారే వారమియా అయితే చీకట్లకి ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే ఎదురులో ఎవరైనా ఏ పనైనా చేయగలరు, అడవిలో అయినా తిరగగలరు, పెద్ద పులులున్న సింహాలున్న చూస్తూ అయినా కనిపిస్తుంది కాబట్టి ఎదురులో ఏ పనైనా చేయొచ్చు. అంటే చీకటి అయితే ఎట్లుంటది, మనం ఇంతకుముందు చీరలో ఎదురులు ఉన్నప్పుడు ఎక్కినాము, అంతకుముందు వెలుతుర్లు ఉన్నప్పుడు ఎక్కినాము. ఇక్కడ ఆల్మోస్ట్ సుర్మానుకుండు దగ్గర ఇప్పుడు ఏదైతే భవంతి దగ్గర వీడియోలు తీస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకసారి చూస్తే మిమ్మల్ని నాన్న చాలా పెద్ద భవంతి కట్టిండ్రు, బంగ్లా కట్టిండ్రు. ఆ బంగ్లాకు సంబంధించి అంటే సూర్మాన్ గుండుకు అడ్డుగా ఉంది, తీసేస్తే బాగుంటుంది, తీసేయరు, అది మనకు తెలుసు. అందుకే మనం ఏమి కూడా అడగట్లేదు. అయితే ఆ బంగ్లాకు సంబంధించినటువంటి వాటర్ కూడా ఇక్కడ కింద పడుతుంది, కాళ్ళు తడుస్తున్నాయి. ఇది ఎక్కాలంటే చేతులు నిమ్మ రావద్దు, కూర్చొచ్చే వాళ్ళు కానీ చల్ల చెమటలు ఎనీ టైం చేతులు పచ్చుకుంటాయి కదా వాళ్ళు కానీ, భయమాందోళన ఉన్నవాళ్ళు కానీ, గుండె నొప్పులు ఉన్నవాళ్ళు కానీ ఎక్కుతుంటే కొద్దిగా అదురొచ్చేస్తారు, ఏమన్నా పడతామా ఇట్లా అని. ఆల్మోస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళి పడితే కూడా చాలా ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళే ఎక్కాలి, బలం ఉన్న వాళ్ళు ఎక్కాలి. ముందు అన్నిటికంటే బలం కంటే కూడా ధైర్యం గొప్పది. ఆ ధైర్యం ఉంటే మనం దేనాన్ని సాధించవచ్చు. కాబట్టి అలా మనం పైకి పోవడం రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ పోతుంటాం. ఎవ్రీ ఇయర్ వచ్చినాడల్లా అక్కడికి వెళ్ళి కిలో పసుపు, కిలో కుంకుమ, ఇట్లా మన వాటర్ ఫాల్ ఎలా వస్తుందో ఆ వాటర్ ఫాల్ టైప్ ఎప్పుడు కూడా అలా ఇక్కడున్న కొన్ని వందల మంది ప్రజలోకి అది వీక్షించేటట్టుగా మనం అదొకటి చేస్తున్నాం ప్రతి ఇయర్. ఇక్కడ ఆయన గుండుకే కదా అభిషేకము, కాబట్టి సూర్మాను గుండుకు అభిషేకం చేయడం జరుగుతున్నది ప్రతి ఇయర్. కిలో పసుపు, కిలో కుంకుమ, కిలో పూలతోనే ఆయనకు అభిషేకం జరుగుతున్నది. తర్వాత కొబ్బరికాయ పైన కొట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా మన చేతులు తడిస్తే కాళ్ళు కూడా అక్కడ కొబ్బరికాయలు తడి ఉంటుంది కాబట్టి అది కూడా తడి అంటుకుంటుంది. ధైర్యం ఉన్నలేదు కోరు చాలా మంది ఎక్కడం జరిగింది. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎందుకు అనాలి కానీ కొంతమంది చెప్పరు, నేను చెప్తున్నా. అంటే ఎవ్వరు ఎక్కలేరు, ఇట్లా దాకా నేనే చీరలు ఎక్కినాను కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లా కాదు, కొంత ధైర్యస్తులు ఉన్న మరి ఊర్లలో పంట చేనులలో ఉన్న ఆడవాళ్ళకి ధైర్యం ఎక్కువ, చెట్లు కూడా అవలీలకు ఎక్కేయగలరు కాబట్టి వాళ్ళు దోషి పెట్టుకొని ఎక్కుతారు. ఇది మల్లన్న దేవుడు తన భార్య మీద అల్లిగినప్పుడు బల్లి వాకినట్టు వాకిందని చరిత్ర ఒకటి ఉన్నది. రాతి గిర్రలు ఉన్నాయి కదా ఇక్కడ కొమ్మరివెల్లిలో, ఆ రాతి గిర్రలకి గిరికలకు ఏవైతే మన మూలలు పెడతాం కదా మధ్యలో బండికి గిరికకు, అలా అవి ఇవ్వంట ఉట్టి గిరికల మీద అది బండ్ల మన బండతో చేసినటువంటి పయ్యలు. ఆ రథంలోనే మల్లన్న స్వామి ఉరిగిండు అని అంటారనమాట. అది అక్క జిల్లాలో ఆడుకోవడానికి బతుకమ్మ బండ ఏర్పాటు చేసుకుంటూ అక్క జిల్లాలు అందరూ వచ్చి బతుకమ్మ అయిన సందర్భంలో పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకుని చేసి తలంబరాలు వచ్చి బతుకమ్మ ఆడిపోతారనేది కూడా ఇక్కడ ఒక కథ ఉన్నది. కాబట్టి అలా చాలా అద్భుతమైనటువంటి మల్లన్న క్షేత్రానికి వచ్చినాము. సూర్మానుకుంటే ఎక్కడే కాకుండా సూర్యబోనం తీసినాము, దాన్ని వీరబోనం అంటారు. అలాగే ఎల్లమ్మ తల్లి, అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి కూడా బోనం చేసినాము. అమ్మవారు జగదాంబ లోకమాత పరమేశ్వరి, ఆ తల్లికి కూడా బోనం చేసినాము. ఆ తర్వాత వచ్చేసి మల్లన్న విగ్రహాన్ని కూడా ఎత్తుకొని ఆడడం జరిగింది. అందరూ కన్నుల విందగా చూసిండ్రు. ఈ ఆశీర్వచనాలు దీనికి సుర్మాన్ గుండు మీరు మొక్కింది ఒకటే, సర్వేజన సుఖినో భవంతు. ఎన్నో జీవరాశులు, చెట్లు, వృక్ష జాతులు, మానవ వాళ్ళంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్న రకరకాల
రోగాలు వస్తున్నాయి, కరోనా మహమ్మారులు కూడా వస్తున్నాయి కాబట్టి అలా ఏది కూడా జరగకుండా అందరు బాగుండాలని మొక్కిన, మా కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని మొక్కిన, మీరందరూ కూడా బాగుండాలని మొక్కిన. అలా సుర్మాను గుడ్డ అయితే ఎక్కేసి వచ్చినాము చాలా సంతోషంగా. ఇక్కడైతే కొద్ది కాలు జారింది, అది నాకే తెలుసు, ఎందుకంటే తడి ఉంది కాబట్టి. ఎక్కడ కూడా మనం అయితే భయపడము ఎక్కడానికి, ఎందుకంటే నా కాళ్ళకు వేడిలు ఉంటాయి కదా, ఈ వేడిలన్నీ తాకుతాయి అన్నమాట. గొలుసులు కూడా ఆ గట్టులు ఏవైతున్నాయో గచ్చులు, ఆ గచ్చులలో బిగిసిపోతున్నాయి. అంటే అలానే మనం చూసుకోకుండా దిగితే తెగిపోవడమో లేదా మనం గుంజేయడమో జరుగుతుంది. అయినా కూడా ఇవన్నీ వేసుకున్నాం. చీర మీద కూడా పట్టగొలుసులు అవన్నీ పెట్టుకుని ఎక్కడం జరిగింది. అప్పుడు కూడా దాదాపు 1,70,00,000 3 కోట్లు 3 కోట్ల జనం సూర్మానుగుండు చీర మీద ఎక్కిండని మా రాకేష్ బోనం స్వామి ఎక్కిండని చూసిర్రు, వీక్షించిండ్రు. మీరందరూ కూడా ఎప్పుడు మీ సపోర్టు, మా వైఫ్ ఉన్నది, మొక్కజొన్న పాదాలు మొక్కడం మొక్కులు పెట్టుకోవడం కూడా అర్థమవుతుంది. మా అందరి పైన అంటే నా వెనక ఉండే నా అన్నదమ్ములు, నా అక్కజనుల మీద, నా మీద, మా అందరి మీద మీరు ప్రజలకు అరే రాకేష్ అన్నకి ఇంత సపోర్ట్ ఉంటున్నారు, ఆయనకి ఎప్పటికెళ్ళి వస్తుంది బలం అంటే అమ్మ ఇస్తుంది, మా అమ్మ ఇస్తుంది. ఆ తర్వాత ఇదంతా కూడా జరగడం కారణం మా వెనుకున్నటువంటి వాళ్ళు, మా అన్నదమ్ములు, మా అక్కజనులు కాబట్టి ఈ సూర్మానుగుండు జాగల ఉండి చెప్తున్నా వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా, ప్రాణగండాలు రాకుండా, మృత్యుగండాలు రాకుండా అన్ని పనులు సవ్యంగా జరిగేటట్టుగా అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యేటట్టుగా మనస్ఫూర్తి కోరుకుంటూ, సౌభాగ్యవతులైతే అంతే కళ్యాణమైనటువంటి వారందరూ సౌభాగ్యంతో ఉండాలి. కళ్యాణం కాని వారి కళ్యాణాలు, సద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, విద్యాబుద్ధి జ్ఞానాలు చదువుకునే వాళ్ళకి ఇంకా చదువు బాగా రావాలని కోరుకుంటూ, అలా మల్లన్న ఆఖరి గుండనమాట. ఇది మల్లన్న క్షేత్రంలో ఎన్ని రాళ్ళు ఉన్నప్పటికీ, ఎన్నున్నప్పటికీ ఆఖరి గుండు ఇది మాత్రమే. ఇది ఆఖరి అంచు వరకు కొమరవెల్లి మల్లన్న క్షేత్రం చెరుగట్టుకు పోతే 3 గుండ్లు ఎక్కి 3 గుండ్ల దర్శనం జరిగితేనే ఆ క్షేత్రానికి వచ్చిన విశిష్టత, ఆ క్షేత్రానికి వచ్చిన పుణ్యం కలుగుతుంది అనే చరిత్ర ఉంది. ఏడపాయలు పోతే చీకటి పొయ్యారం అని ఉంది. చీకటి పొయ్యారం అంటే అమ్మవారు ఏడపాయల దుర్గమ్మ కుడి చేతి నుంచి ఎడమ చేతి వరకు ఒక చీకటి పొయ్యారం ఉంది. అందులో మన కళ్ళు మనకే కనిపించవు, గుంటలు కనిపించవు. ఒకసారి బాయిలు దిగుతున్నామా గుంటలు పడిపోతున్నామా అని కూడా అంత డేంజర్ అన్నమాట. ఇదే కొమరవెల్లిలా స్వర్గం కూడా ఉంది. మల్లన్న ఈ వెనుకకేలి గుండెళ్ళకేలి స్వర్గం ఉంది. అక్కడ ఒక మనిషి ప్రాణం ఇడవడం వల్ల, మనిషి ప్రాణం వదలడం వల్ల ఆ 3 గుండ్ల స్వర్గం ఉన్న దర్వాజలు అష్టదిగ్బంధనం చేసిండ్రు, ఆపేసిండ్రు నడవకుండా. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా ఒక స్వర్గం ఉన్నది. ఆ స్వర్గంలో కూడా ఇలా గుండుకు ఇలా చూస్తే ఇలా పెద్ద అమ్మవారు ఇంత 18 అసల భుజాదారి నేనెట్లా గుండు కొడుతున్నానో అలా ముందుకు ఇట్లా గుండులకి బయటకు తలకాయ పెట్టి చూసుకుంటేమో అని అనుకోవాలి. ఇంత పెద్ద బుద్ధంతో ఉంటుంది. అలా అన్నట్టుగా మనం అటు చూసి పైకి చూస్తే గుండెలకు వేలు అంటది, చచ్చిపోవాల్సింది. అలా కూడా ప్రాణం వదలడం వల్ల విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా స్వర్గం బంద్ చేసిండ్రని విన్నాము. అక్కడ కూడా మేము పోయినాం. విజయవాడలో దాదాపు 6 సంవత్సరాలు కనకదుర్గమ్మ బోనం ఎత్తుకున్నా. అక్కడ కూడా కొమరవెల్లి క్షేత్రంలో ఇక్కడ ఆఖరి కోణం మొదటిదన్న మోక్షం ఆఖరిదన్న మోక్షం సిద్ధాంతం ఇట్లా పెట్టుకొని ఒక్క బోనం కూడా లేనప్పుడు నేను ఎలా బోనం తీస్తున్నానో ఒక 11:30 12 గంటల సమయాన్ని తీసి బ్రహ్మ ముహూర్తముల దేవతలకి అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగే విజయవాడ కనకదుర్గమ్మకు 6 సంవత్సరాలు బోనం ఎత్తుకున్న 6 సంవత్సరాల ఆ సుంకెలకు కూడా పోయినా అమ్మ దర్శనం కూడా చేసుకున్నా. ఇంకొక రూపం కూడా ఉంటుందాడ. 101 పుర్రెను ఒకటేసారి అమ్మవారు పంగ అంటే ఈ కాలు ఈ మూలకుంటే ఈ కాలు ఈ మూలకుంటది. అంత కాలు వెడల్పు చేసి పెద్ద తలకాయలు, ఆ పెద్ద తలకాయ ఇక్కడ పెద్ద నాలుకేను తెరిచి ఆ నాలుకే మీద 101 పుర్రెను ఒకటేసారి కడుపులో నింపుతున్నటువంటి ఆ అమ్మకే మేము విజయవాడలో బోనం పెట్టేది. గర్భగుడిలో ఇటువంటి బోనం ఉండదు, ఆంధ్ర కదా, అక్కడ బోనాల ఫెస్టివల్ ఉండదు కాబట్టి అట్లా ఆ అమ్మకు అన్నం పెట్టే అదృష్టం 6 సంవత్సరాలు మాకు వచ్చింది. మేము ఒక 11 మంది బోనాలు ఎత్తుకునే వాళ్ళము. గవర్నమెంట్ తరఫు నుంచి దాదాపు 1000-2000 మంది టీం తెలంగాణ నుంచి పోయినప్పటికీ అంతమందిలో మన అక్కడ కొన్ని వేల జనం చూసేదనమాట బోనాల కార్యక్రమాన్ని. ఇంతమందిలో బోనాలు ఎత్తుకున్నాం. గర్భగుళ్ళకు అడిగేసే అవకాశం ఉందట విజయవాడలో. ఎవరు బోనంతో ముందు అడుగు పెడతారో చూద్దాం అని అనుకోవడం. ఆ రోజు అమ్మవారి ఒంటి మీద గ్రీన్ కలర్ శారీ, నేనేమో ఆడపిల్లలు గ్రీన్ కలర్ డ్రెస్. అట్లా
అమ్మ అందరూ వెనక ముందు బోనాలు అయినప్పటికీ ఆఖరికి అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీస్ సిబ్బంది కానీ అమ్మ మీరు వెళ్ళండి అని ముందు అప్పటిదాకా ఎంత ఒకరికొకరు వెనక ముందు అయినప్పటికీ అమ్మ కడప దగ్గరికి పోగానే నన్నేది పంపించిండ్రు. అమ్మను హద్దుకోవడం జరిగింది. ఇవాళ అమ్మ కొన్ని లక్షల కోట్ల రూపాయలలో ఉన్నది. చాలా మంది కూడా పబ్లిక్ వస్తున్నారు, దూరం అయింది. కానీ ఇప్పుడు దగ్గర కొట్టుకుంటారు కాదు, గర్భంలో కడుపు కూడా పెట్టలేదు. మనం సీఎం కూడా పోడక్కడ కాబట్టి ఆ రోజులలో అట్లా పంపిండ్రు. బోనంతో లోపల పోయి అమ్మని ముట్టుకొని బయటకు వచ్చి ఆ గుళ్ళకు అమ్మవారికి బోనం పెట్టడం జరిగింది. అది ఆ అదృష్టం కూడా మనకు వచ్చింది. ఢిల్లీలో 10 సంవత్సరాల నుంచి బోనం తీసే అదృష్టం వచ్చింది. అలా తెలంగాణలో పేరు గాంచిన అన్ని ప్రదేశాలలో మనం బోనం తీసే అదృష్టం వచ్చింది. అది మల్లన్న దయ వల్ల. ఇంతకుముందు వేరేళ్ళు నన్ను చేతవళ్ళు చేసి చంపాలనుకున్నప్పుడు కూడా అమ్మవారు చెప్పింది చూర్మానముందు ఒకవేళ ఎక్కిన జాగ్రత్త అని చెప్పుడు పిల్లగానికి పడే అవకాశాలు ఉన్నాయి, ప్రాణం పోయే ఘట్టను కూడా జరగవచ్చు, చెప్పలేము అంటే చంపినా మల్లననే కాపాడినా మల్లననే అనుకుంటా. ఇక్కడ ఇప్పుడు ఆ క్వశ్చన్లు లేవు కానీ పడితే మాత్రం కాదు క్వశ్చన్ ఇట్లా మన సమోసా టైపు క్వశ్చన్కి పైనుకుంటుండేను అనుకుంది రాళ్ళు. అలాంటి రాళ్ళ మీద పడితే మాత్రం దిగుతాయి, మన కడుపులో నుంచి పైకి దూరస్తాయి. ఈపులో నుంచి కడుపులో నుంచి కూడా పైకి కూర్చొని కుషారాలన్నమాట. కాబట్టి అట్లా ఉంటే కూడా ఎప్పుడు భయపడకుండా ఎప్పుడు ఎక్కుతుంది మల్లన్న గుళ్ళు. ఇంకా మరి ఎవరు శివగానందరాలు ఎవరు ఎక్కుతున్నారు ఎవరు ఎక్కుతలేదు మనమైతే మన ధర్మపూర్తికి అందరూ బాగుండాలి. అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ పూలు వేస్తే మనం ఎంత ఎక్కినామో అంత ఎత్తుకు ఆ భగవంతుడు కూడా మనము ఎక్కిస్తాడని ఒక నమ్మకంతో అట్లా ఎక్కుతూ వచ్చినాం. రాకేష్ గుణం లేదు ఎవరిన ఏ స్థాయిలో ఉన్నాడో మీ అందరికీ తెలుసు. మీరు కూడా ధైర్యంలో ఎక్కొచ్చు మల్లన్న తీర్మానుకుంటూ. అలా ఆ రోజుల ప్రాణగండం ఉందని దేవుడు చెప్పినంత ఎక్కినందుకు కూడా ఎందుకో ఇక్కడికేడత పై నుంచి జారడం అలా జర్రమని జారుతూ ఆ కింద సొంతల కింద పోయినా అప్పుడు ఎవరెవరో ఇక్కడ నీచ స్థితి మానవులు మనకి అందరూ మంచోళ్ళు అయితే దేవుడు ఎందుకుంటాడు, కొందరు చెడ్డోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు కూడా ఉంటాడు. ఎందుకంటే మంచి వాళ్ళని కాపాడాలి చెడ్డోళ్ళ చేతుల నుంచి. ఈ మాట ఎందుకన్నా అంటే ఇక్కడ బీరు తాగడము లేకపోతే కళ్ళు తాగడము, ఇక్కడ కళ్ళు కూడా అమ్ముతారు కదా, ఆ కళ్ళు వల్ల బీరు తాగడం వలన ఆ పలగొట్టండి అనుకుంటా కొచ్చగా బీర్ సీసా కొచ్చగా ఉండే. అప్పుడు నేను వంట దగ్గర ఒక రాయి కూడా ఉండే గన్నెట్ రాయి, దాని మీద పడి నా తలకాయ వలిగిపోతులైతే నా ఇనుపుల దగ్గర ఎగ్జాక్ట్ అక్కడనే పొడుచుకుంటే మాత్రం రాకేష్ గారు ఇన్ని సంవత్సరాలు బోనం ఎత్తుకోపోతుండే అవకాశం నాకు రాకపోనేమో. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల జనాన్ని నేను హృదయాన్ని గెలిచిన, నేను బంగారం ఇచ్చి గెలవలే, ఎన్ని ఇచ్చి గెలవలే, నేను రోజు మీకు అన్నం పెట్టి మీకు గెలవలే, రోజు మీ అందరితో నేను మాట్లాడా. కోరేవేలి క్షేత్రంకి వచ్చే ప్రతి ఒక్కరూ మన గుండెకి అద్దుకుంటుండ్రు. తన బిడ్డగా, గురువుగా, స్వామిగా, అన్నగా, తమ్మునిగా చాలు ఏమిచ్చి రుణం తీర్పాలి మీ అందరికీ. కాబట్టి ఇలాగే ప్రేమ ఇస్తూనే ఆశీర్వచనాలు ఇస్తూనే ప్రేమ పంచుకుంటా. అంతకు మించి నేనేం చెప్పలేను. ఆ మాట చెప్తూనే కూడా దుఃఖం వస్తుంది. ఇన్ని రోజులు ఆ భగవంతుని కొలుచుకునే అవకాశం ఇలాగే వస్తుంది. ఆ దేవుళ్ళకి శతకోటి వందనాలు. ఎవరి నుంచి నేను ఒక రూపాయి ఆశించలే, ఎవరితోటి కూడా నాకు ఇట్లా డబ్బు కావాలి అని కూడా నేను ఆశించలే. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చే కానీ నా చెప్పాలంటున్నా పండా చెప్పాలి ఒక్క రూపాయి నేను ఎవరిని అడగలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే కొంతమంది శివసత్తులు పొట్టు పెట్టుకుంటా పైసా కడుగుతా. ఎందుకంటే నేను జోగురాలమ్మా నేను జోగు అని సరే వాళ్ళకంటే పెళ్లిగా జోగురాలు కాబట్టి అడుగుతుంటే నేను తప్పు అంటా. కానీ నాకు ఇచ్చేంత వరకు ఆ భగవంతుడు నాకు ఆ బలమా శక్తి ఇస్తున్నప్పటికీ నేను ఏమి రూపాయి ఆశించా. ఒకటి మీ అందరి నుంచి ప్రేమ మంచి ఇచ్చి నా కుటుంబ సభ్యులు మంచి జాగ్రత్తలు చేయండి. మీరందరూ ఇక్కడ మంచి కుటుంబ సభ్యులుగా ఉండడానికి
ఎవలో ఐలేని మల్లన్నకు ఎవలో పర్వతాల శ్రీశైల మల్లన్నకు హర హర మహాదేవ్ హర హర మూటలు తిన్నాళ్ళు కూడా అనుకుంటే ఎట్లా దేవలో సూర్మాను గుండు మల్లన్నకు ఒకసారి షార్ట్ వీడియో తీయండి అందరు గట్టి కొడతారంట మల్లన్న పీనుగుల మల్లన్నకు గండు మల్లన్న మైలారు మల్లన్న గట్టిగా చేయకూడితే అంత బలం క్షీణిస్తుంది, అంత కర్మ కూడా క్షీణిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ తింటాం, ఎప్పటికి తింటూనే ఉంటాం. నేనైతే తినను, కానీ మనుషులు మాత్రం ఎప్పటికి తింటూనే ఉంటారు. తినడానికే కొంతమంది బతుకుతున్నారేమో అని కూడా అట్లాంటి వాళ్ళు కూడా నాకు అప్పుడు దర్శనం ఇస్తారు. స్వామి డబ్బున భోజనం చేయి తినాలి, లేకపోతే చచ్చిపోతున్న మన్నలు కూడా ఉంటారు. వల్ల కొంతమంది ఉండలేరు. అట్లా అంటే కొంతమంది ఏ రోగం లేని వాళ్ళు కూడా బాగా తిండి మీద ఆశ ఉంటది. అదొకటి చెప్తా. కానీ ఎంత చేయకూడితే అంత అపజయాలు దూరం అవుతాయి. అపజయం అంటే మనకు రానున్న కాలంలో యాక్సిడెంట్లు అయ్యేది ఉన్నా, ఏదైనా ప్రాణగండాల వరకు ఉండేది ఉన్నా అది దూరం అవుతుంది. మనం ఎవడోడు రాజకీయ నేతలకు చేయగొట్టుడు కాదు, దేవుళ్ళకే చేయగొట్టాలి. మనం మనుషులమైతే తల్లిదండ్రికి ఉద్భవించిన వాళ్ళం, జన్మించిన వాళ్ళకు మనం దేవతలకే చేయగొట్టాలి, మనుషులకు కాదు. ముగ్గురు అమ్మల గంటల పూటానికి, ముగ్గురు అయ్యలను కన్నాది శక్తికి, సూర్మాను గుండు మల్లన్నకు గాయత్రి పోయిందా.